లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక మాట ధ్యానించుకుంటే, యేసు ఈ మాటలు విని తనని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారంట ఒక వ్యక్తి మాటలు విని ఆశ్చర్యపోయాడంట. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి గురించి తన వెనుక వస్తున్న జన సమూహం వైపు తిరిగి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేళ్లలో ఇంతటి గొప్ప విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు. ఇంతకు ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ వ్యక్తి అంటే అదే లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం కనుక చూడగలిగితే ఒక శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటంటే 100 మందికి ఒక అధికారి, 100 మందికి ఒక అధికారి అయినటువంటి ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారు కపెర్నహూములోకి వస్తే అతను చేసిన పనే నిజంగా యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఏం చేశాడు ఆ శతాధిపతి అంటే, ఆ శతాధిపతి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక విన్నపాన్ని తీసుకొచ్చాడు, ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చాడు. అదేంటంటే, అయ్యా నా ప్రియమైన దాసుడు వానికి రోగం వచ్చి చావటానికి సిద్ధమై ఉన్నాడు, ఇక వాని స్వస్థపరచాలి అని ఒక రిక్వెస్ట్ ఒక విన్నపాన్ని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆ శతాధిపతిలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ, మంచి సుగుణం ఏంటంటే వాస్తవానికి శతాధిపతి కాదు, తనకు కాదు రోగం వచ్చింది, తనకు కాదు నిజంగా మరణం ఇంకా రాబోతున్నది, చావడానికి సిద్ధమైంది. శతాధిపతి కాదు, తన పని చేస్తున్నటువంటి సైనికులలో ఒక దాసుడు అంట, వానికి రోగం వచ్చి మరణానికి సిద్ధమయ్యాడు, ఒక దాసుడు. అయితే ఈ అధికారికి ఏమొచ్చింది? 100 మందికి అధికారం కలిగిన వాడు కదా, ఇతనికి ఎందుకు? చూడండి, తను అధికారి అయినప్పటికీ కూడా తన దాసుని పట్ల ఒక బాధ్యత ఉంది. అంత మాత్రమే కాదు, తన దాసుని పట్ల తన కళ్ళ ముందు మరణించుతుంటే తట్టుకోలేకపోయాడేమో, నిజంగా దాన్ని ఊహించలేకపోయాడేమో. నాకు తగిన సహాయం నేను చేయాలని ఆ దాసుని పట్ల ఒక దయ కలిగిన వాడై, ఇదిగో అధికారి అయినప్పటికీ కూడా 100 మందికి అధికారి అయినప్పటికీ కూడా ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి పనివాని కొరకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యంలో మనకేం తెలియజేస్తుందంటే, ఈరోజు కూడా క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవుడిగా మనం ఏలుబడి చేస్తున్నామే, క్రైస్తవుడని చెప్పుకుంటూ తిరుగుతున్నామే. ఇదిగో మన కళ్ళ ముందు అనేక మంది ఇంకా పాపంలో జీవిస్తూ, పాపం వలన వచ్చు జీతం మరణానికి అప్పగించబడుతూ, ఈరోజు నరకానికి అప్పగించబడుతున్న వారు, ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడకుండా, ఇంకా రక్షణను పొందుకోకుండా అనేక మంది ఇదిగో ఆ దాసుడు మరణానికి సిద్ధమైనట్టుగా అనేక మంది మనకు కనబడట్లేదా? రక్షణనే ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకోక మరణానికి అప్పగించబడుతూ అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించే వారిని మనం చూడట్లేదా? మన బంధువులలోనైతేమి, మన స్నేహితులలోనైతేమి, ఇదిగో మనం ఉద్యోగం చేస్తున్నటువంటి మన కొలీగ్లో అయితేనేమి చూడట్లేదా? మనకుంది ఆ బాధ్యత. ఏ రోజైనా ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడ్డానికి, ఇదిగో దేవుని మాటలు వారికి తెలియజేసి ఆ మరణాన్ని తప్పించే బాధ్యత ఏ రోజన్నా మనం తీసుకోగలిగామా? ఒకసారి ఆలోచిద్దామా? ఎవరితో మాట్లాడాలంటే నేనా వాడితో మాట్లాడేది, నేనా వాళ్ళని పలకరించేది? వాడి దావన వాడి సావు వాడి చేస్తాడన్నట్టుగా ఇదిగో నేను బాగుపడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, ఇదిగో నా కుటుంబాన్ని ఆశీర్వదించని ఎన్నోసార్లు మన భక్తి జీవితంలో మన గురించి ఒక స్వార్థపూరితంగా మనం ఆలోచించట్లేదా? ఓసారి ఈ మాటలు ఆలోచిద్దాం. ఈ శతాధిపతిని మనం చూడగలిగితే తన దాసుని కొరకు ప్రభు దగ్గరికి వచ్చాడే. ఈరోజు మనకు ఒక బాధ్యత దేవుడు గుర్తు చేస్తున్నాడు.
అటువంటి మనసే ప్రభుని ఆశ్చర్యపరిచేది. ఇదిగో అలాంటి వారి గురించి ఒక దినాన న్యాయపీఠం ఎదుట ప్రభు సాక్ష్యం చెప్పబోయేది. అర్థమవుతుంది? ఒక బాధ్యత క్రైస్తవునిలో ఉండాలి. అనేక మంది ఇంకా రక్షణ లేక దిగజారిపోయిన పరిస్థితిలో ఇంకా పాపంలోనే జీవిస్తూ, అంధకారమైన చీకట్లోనే జీవిస్తూ వారి జీవితాల్లో మరణంలో జోగుతున్నారు. ఇక వారికి నరకమే వారి కోసం ఎదురు చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లోంచి తప్పించే బాధ్యత ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈరోజు. ఎవరికో సువార్త ప్రకటించడానికి, దీనస్థితిలో ఉన్నవారిని పలకరించడానికి ఈరోజు నీ అధికారం అడ్డం వస్తుందేమో పక్కన పెట్టు. ఈరోజు నీ ధనం అడ్డం వస్తుందేమో పక్కన పెట్టు. ఈరోజు నీ యొక్క కుటుంబ పరిస్థితులు అడ్డం వస్తున్నాయేమో పక్కన పెట్టేసేయి. దేవుని కొరకు ఒక బాధ్యత. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు అంటాడు 9వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినాడలా నాకు శ్రమ. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక బాధ్యత కలిగి జీవిద్దాం. ఈ శతాధిపతిలో మొట్టమొదటిగా తన కళ్ళ ముందు నశించిపోతున్న తన దాసుని పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. అదే యేసుక్రీస్తును ఆశ్చర్యపరిచింది. రెండోదిగా చూస్తే అదే 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఇదిగో నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిగా నేను ఎంచుకోవట్లేదు. రెండో యొక్క సుగుణం ఏంటంటే, ఆ శతాధిపతిలో ఉన్నది నేను పాత్రుడని నేను ఎంచుకోవట్లేదు. ఇదిగో నా ఇంటికి రావడానికి యేసుక్రీస్తు వారు అంటారు, సరే అతను ఎక్కడ ఉన్నాడో వెళ్దాం పదా అన్నప్పుడు, ఇదిగో అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడని కాదు, ఇదిగో అందుకే నీ ఎదురు వచ్చి నిలబడ్డానికి కూడా నేను పాత్రుడిగా ఎంచుకోవట్లేదు. అంత పరిశుద్ధత నా లేదు, అంత యోగ్యమైనది కాదు నా ఇల్లు. ఒకవేళ అధికారంతో ఒకవేళ లక్షలు పోసి ఇల్లు కట్టించానేమో, కావాల్సిన సదుపాయాలని సమకూర్చుకున్నానేమో, కానీ అయినప్పటికీ కూడా నువ్వు అడుగు పెట్టడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదయ్యా. ఒక మాటలో చెప్పాలంటే ఆ శతాధిపతిలో ఒక తగ్గింపు మనం చూస్తూ ఉన్నాం. నీ ఎదుట నిలబడ్డానికి కూడా పాత్రుడిగా నేను ఎంచుకోవట్లేదు. ఎంత తగ్గింపు ప్రియమైన వాళ్ళారా. అందుకే రెండోదిగా ప్రభు సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనకు ఒక తగ్గింపు ఉండాలి. అదే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూస్తే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్తారంట ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇదిగో సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, దొంగలుగా ఉండకుండానట్లుగా, ఇదిగో వ్యభిచారునై ఉండకుండానట్లుగా, ఆఖరికి ఇదిగో సుంకరిలాగా ఉండకుండానట్లుగా నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఒక పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఇదిగో వారానికి 2 సార్లు నేను ఉపవాసాలు ఉంటూ నా రాబడిలో 10వ వంతు ఇస్తూ తన గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను హెచ్చించుకుంటూ తన పాపాలు అతిక్రమాలు కప్పిపెట్టుకొని తను చేసిన కార్యాలు గొప్పవిగా అన్నట్టుగా ప్రభుకి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. తను తాను హెచ్చించుకుంటున్నాడు. అయితే అక్కడ ఉన్న సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తి చూడుటకైనను ఇదిగో యోగ్యత లేని వాడిని ఆ రొమ్ములు కొట్టుకొనొచ్చు అంటున్నాడు. ఇదిగో నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించు అని ఆ సుంకరి పలుకుతూ ఉన్నాడు. నిజంగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వాణ్ణి నీతిమంతుడిగా, ఆ సుంకరిని దేవుడు నీతిమంతుడిగా ఇచ్చాడు. మనము దేవుని సన్నిధానంలోకి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధానంలో ఒక తగ్గింపు కలిగిన ఒక భక్తి, ఒక తగ్గింపు కలిగిన ఒక ప్రార్థన, మన అతిక్రమాలు సరి చేసుకునే ఒక కృప, ఒక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే దేవుని యొక్క కనికరానికి పొందుకుంటాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ శతాధిపతిలో ఒక తగ్గింపు ఉంది. ఏంటి ఆ తగ్గింపు అంటే, ఇదిగో నీ ఎదుట నిలబడ్డానికి కూడా నేను పాత్రుడని ఎంచుకోవట్లేదు. నీ పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత ఎంత, నేను పాపినని ఒప్పుకుంటున్న ఒక అనుభవం ఈరోజు క్రైస్తవుడుగా అది మనం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా,
ఒక తగ్గింపు, ప్రభు సన్నిధానంలోకి వస్తే ఒక తగ్గింపు, దేవుని మందిరంలోకి వస్తే ఒక తగ్గింపు కలిగిన ఒక భక్తి, దేవుని సన్నిధానం అతిశయించుటకు నిజంగా మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అసలు ఎందుకు మనం పాత్రులంగా అయినప్పటికీ దేవుని కృప మనం కాపాడుతుంది. ఇదిగో ప్రభువా, సుంకర్ అంటాడు, ఆకాశం వైపు కనులెత్తుటకు చూడటకైనా నేను అర్హత లేని వాడిని, యోగ్యత లేని వాడిని. తను రొమ్ములు కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, పాపినైనా నన్ను కరుణించుమని. అటువంటి తగ్గింపు ఉండాలి. మూడవదిగా ఈ శతాధిపతిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, మంచి సుగుణం ఏంటంటే, అదే 7వ అధ్యాయం 7వ వచనంలో, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇదిగో అయ్యా, నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడని కాదు, పాత్రుడిని కాను, అసలు నీ ఎదుట నేను నిలబడడానికి కూడా పాత్రుడిగా నేను ఎంచుకోవట్లేదు. అయినప్పటికీ నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా, ఇదిగో అక్కడ మరణ పడకలో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. నువ్వు మాట మాత్రమే సెలవు, ఆ మాట స్వస్థపరచబడుతుంది. అంత విశ్వాసం మనలో ఉందా? ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి లాజరు చనిపోయినప్పుడు ఆ మనుషులు వచ్చి యేసుక్రీస్తు రావాలని కొనుక్కున్నారు తప్ప ఇదిగో మాట మాత్రం సెలవివ్వమని కోరుకోలేదే. అయితే ఇతనిలో, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి. నీ మాట చాలయ్యా, నా దాసుని స్వస్థపరుస్తుంది, నీ మాట చాలంతే. ఆ దాసుడు తర్వాత అంటాడు, ఇదిగో నేను కూడా ఒక అధికారం కలిగిన వాడిని, ఒకడు పమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అయినప్పటికీ ఈ అధికారం కాదు, ఈ ఐశ్వర్యం కాదు, ఇవేమి చేయలేవు నా దాసుని, ఇదిగో నీ మాట మాత్రమే స్వస్థపరుస్తుంది. తన అధికారాన్ని పక్కన పెట్టేశాడు, తన హోదాని పక్కన పెట్టేశాడు, తనకున్న ఆధిక్యతను పక్కన పెట్టేశాడు. యేసు మాట కొరకు, యేసు యొక్క నిజంగా మాట కొరకు ఒక గొప్ప విశ్వాసం కలిగిన వాడై ప్రభు ఎదుట అడుగుచున్నాడు. ఈరోజు ప్రభుని ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు మనకు కాస్త ఉందంటే, ఏదన్నా కొంచెం సమస్య వచ్చిందంటే ఇదిగో ఎక్కడికో పరిగెడతాం, వేటినో ఆశ్రయిస్తాం, ఎవరినో ఆశ్రయిస్తాం, ప్రభు దగ్గరికి రాము. ప్రభు మాట కొరకు, ప్రభు స్వస్థత కొరకు మనం ఎదురు చూడము. మొట్టమొదటిగా నువ్వు ఆశ్రయించాల్సింది యేసుక్రీస్తు వారిని. అందుకే 118వ కీర్తన అంటాడు, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే నువ్వు యెహోవాను ఆశ్రయించటం నీ జీవితానికి మేలది. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ శతాధిపతి అంటున్నాడు, నీ మాట చాలంతే వాడు స్వస్థపరచబడతాడయ్యా. తన హోదాను పక్కన పెట్టేసి యేసు మాట కొరకు నిలబడిన విశ్వాసం నీలో ఉందా? ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఇదిగో నువ్వు ప్రభు సన్నిధానంలో ఇది గొప్ప ధన్యుడిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ శతాధిపతి గురించి అంట యేసుక్రీస్తు ఆశ్చర్యపడింది. అంత మాత్రమే కాదు, ఈ శతాధిపతి గురించి అంట ఇదిగో జన సమూహం ఎదుట ఒక్కని గురించి సాక్ష్యం చెప్పింది. ఇదిగో ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. మన గురించి ఒకరోజైనా దేవుడు సాక్ష్యం చెప్పగలిగే అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఒక దినాన న్యాయపీఠం ఎదుట, ప్రభు ఎదుట మనం నిలబెడబోతున్నామే, అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఈరోజు వాక్యం వింటున్నా మనం పరీక్షించుకుందాం. నిజంగానే ఇదిగో శతాధిపతి కలిగినటువంటి జీవితం, ఒక తగ్గింపు, ఒక బాధ్యత, ఒక గొప్ప విశ్వాసం. ఒకప్పుడు నిజంగా ఆ దాసుని వల్లనే మనం కూడా పాపం కలిగిన ఒక రోగం కలిగి, పాపం అనే ఒక రోగం కలిగి ఇదిగో మరణానికి ఇక దగ్గరవుతున్న ఆ పరిస్థితిలో ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఇదిగో నిత్యము కోట్ల దేవదూతల ద్వారా పరిశుద్ధుని ఆరాధించబడుచున్న ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఒక బాధ్యత తీసుకొని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనిషి కుమారుడిగా మన మధ్యలో జన్మించి ఇదిగో నశించుచున్న దానిని, నశించుచున్న వారిని వెతికి ఇదిగో రక్షించింది. అది కాదా తగ్గింపు? అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటారు 2వ అధ్యాయంలో, ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడంట. సిలువ మరణం పొందినంతగా యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారే. చూడండి మనం ఎంత తగ్గించుకుంటున్నాం ప్రభు సన్నిధానంలో. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే
ఇదిగో వీధుల గుండా ఎందుకు పనికిరాని వాడు భూమి వేయబడితే నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడే. అమాంతంగా ఒకడు వచ్చి ముఖం మీద గుద్దితే నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడే. ఒకడు అమాంతంగా వచ్చి కొరడాలతో కొడతా ఉంటే నాగటి చారవలే ఆయన వీపు దున్నబడితే తగ్గించుకున్నాడే. ఆఖరికి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తం కార్చి ఆయన మరణించి మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడే. ఆ దాసుని వలె మనం ఒకప్పుడు పాపమనే రోగం చేత చచ్చిన వారం ఉన్నప్పుడు ఇదిగో దేవుడు మన మీద కనికరపడి మన కొరకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేవాతి దేవుడు యేసుక్రీస్తుని కుమారునికి మనకు అప్పగించాడే. నలకొట్టడానికి, వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనం వహించడానికి, ప్రభు సిలువకు అప్పగించుకోవడానికి, తన్ను తాను తగ్గించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడే. ఏం నేర్చుకుంటున్నాం క్రైస్తవులు? ఏ మనసు కలిగి ఉన్నాం మనం క్రైస్తవ జీవితంలో? యేసుక్రీస్తు వారికి కలిగిన, అందుకే పేతురు పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు నిజంగా ఆ శరీరం అంతా శ్రమ పట్టాడు కనుక అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి. అటువంటి ఆ మనస్సు మనలో ఉండాలి. ఆ శతాధిపతి ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు మనం చూస్తున్నాం. అవి కాదా ప్రభువుని ఆశ్చర్యపరిచింది, అది కాదా ఆ శతాధిపతిని ప్రభు ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టింది. అటువంటి కృప మనం పొందుకుందాం, సరి చేసుకుందాం. ఇంకా మన జీవితంలో నిజంగా మన జీవితంలో అయోగ్యమైనవి ఏవైనా ఉన్నాయేమో, మనని మనం హెచ్చించుకుంటూ మన కళ్ళ ముందు నశించిపోతున్న వారిని పట్టించుకోలేని బాధ్యత లేని వారిగా, ఒక విశ్వాసంలో పడిపోయిన వారిగా ఉంటున్నామేమో. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నాం, మనం సరి చేసుకుందాం. ప్రభు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు, ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు ఇంకా దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడంటే, ఎందుకు ప్రభు ఇంకా మనకు సమయాన్ని ఇస్తున్నాడంటే, ఇదిగో మనం ఫలించాలని సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఈ వాక్యాన్ని నీ దగ్గరికి పంపుతున్నాడంటే, ఎందుకు ఈ సత్యాన్ని నీ దగ్గరికి పంపుతున్నాడంటే, ఇదిగో నీ జీవితాన్ని సరి చేసుకోవడానికే. ఇంకా నీ ముందు ఉండేది ఒక తీర్పు మాత్రమే. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, ఇదిగో సత్యమైన వాక్యాన్ని వింటున్నప్పుడు సరి చేసుకున్నా, ఆ సత్యమైన వాక్యాన్ని నువ్వు హృదయంలో తీసుకొని ఇదిగో ప్రభుకు లోబడినట్లయితే, ఇదిగో ఒక దినాన మనమందరం దేవుని ఎదుట ఒక సాక్ష్యం పొందుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు.